నల్గొండ ఎమ్మెల్సీలలో బీసీ అభ్యర్థి అయినటువంటి పూల రవీంద్ర గారికి అత్యధిక ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులందరూ గంపగుత్తగా వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్టసభకు పంపిస్తారని ఆశ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆధిపత్య కులాలకి అణగారిన వర్గాలకి మధ్యలో పోటీ, అంటే ఆత్మగౌరవానికి ఆధిపత్యానికి మధ్య ఉన్నటువంటి పోటీ. అది ఆత్మగౌరవం చాలా పవర్ఫుల్. మన బలం ఏందో మన సత్తా ఏందో ఈ ఎన్నికల ద్వారా తెలియజేస్తే మిగతా వాళ్ళందరికీ కనువిప్పగలుగుతుంది. అంటే అసెంబ్లీలో పార్లమెంటులో ఎక్కువ మంది ఉంటారు, ఎవరైతే చాలా మంది అటుగా, కానీ ఇక్కడ విద్యావంతులైనటువంటి వివేకమైనటువంటి ఉపాధ్యాయులు దయచేసి చేతులు ఎత్తి నేను ఒక్కసారి నమస్కరించి చెప్తున్నా, దయచేసి ఆలోచించండి. మన ఓటు మనమెంతో మేమెంతో మాకంతా, అంటే మన ఓట్లు మనం వేసుకోవాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మన ఓట్లని బీసీ ఎస్సీ మైనారిటీ అభ్యర్థులు అందరూ, అంటే ఉపాధ్యాయులు అందరూ బీసీ అభ్యర్థికి ఓటు వేసినట్లయితే తప్పకుండా, ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 26,000 ఉన్నటువంటి ఈ ఓట్లలో 2,600 మాత్రమే వాళ్ళు, మిగతా 22,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. కాబట్టి గెలుపు ఎవరిది? మందే. గెలుపుకి డోకా లేదు. మనం మాత్రం చూచి మన వాళ్ళకి మనం ఓటు వేసినప్పుడు మాత్రమే మనం చుక్క ముక్క నోటి అవ్వకుండా మన ఓట్లను మసుకుంటే రాబోయేది బీసీ ముఖ్యమంత్రి. ఆ నినాదానికి బలం చేసే వాళ్ళం అవుతాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని వ్యతిరేకించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులారా ఆలోచించండి. మీరు చాలా తెలివిగల, చాలా సమాజంలో మీటువంటి పొజిషన్ చాలా అద్భుతమైనటువంటి, కాబట్టి మీరందరూ దయచేసి బీసీ అభ్యర్థి అయినటువంటి పూల రవీంద్ర గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటుతోని ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.